కెరియర్ ఆప్షన్ మన దాకా రావాలి అని అంటే కోర్స్ ఎక్కడ చదవాలి? ఏ కంట్రీలో చదవాలి? ఇండియాలో చదువుకోవాలా? లేకపోతే బయట చదవాలా? సో, ఇండియాలో చదవాలి అని అంటే మనకిక్కడ కౌన్సెలింగ్ ప్రాసెస్ అని, నీట్ క్వాలిఫై అవ్వాలని, మినిమమ్ మార్క్స్ అని ఇలాగా చాలా టీడీఎస్ ప్రాసెస్ అనేది మన ముందుకొచ్చేస్తది. లేదా కాస్ట్ ఎఫైర్ అయిపోతది. హాయ్! నేను మీ శ్రీధర్, వైజరా ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీని. సో, చాలామంది బైపీసీ పిల్లలు కొంతమంది నీట్ రాసి ఉంటారు, కొంతమంది నీట్ రాయకుండా ఉండుంటారు. అండ్ నీట్ రాసి క్వాలిఫై అయ్యే పిల్లలు కొంతమంది, క్వాలిఫై అవ్వలేక ఇబ్బంది పడుతున్న పిల్లలు కొంతమంది. సో, ఈ పిల్లలు బైపీసీ చదువుకున్న పిల్లలు నెక్స్ట్ ఏం చేయాలి? నీట్ రాసిన వాళ్ళు ఏం చేయాలి? నీట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఏం చేయాలి? క్వాలిఫై అవ్వకపోతే ఏం చేయాలి? ఇలాంటి చాలా క్వశ్చన్స్ మనకి మైండ్లో తిరుగుతూ ఉంటాయి. వాట్ నెక్స్ట్ అని ఎప్పుడు మన వెనకాల పరిగెత్తుతూనే ఉంటుంది ఆ డౌట్ అనేది. దీనికి ఇవాళ ఒక సొల్యూషన్ తీయడానికి ట్రై చేద్దాం. సో, బైపీసీ చదువుకున్న తర్వాత మనకి మల్టిపుల్ కోర్సెస్ ఆప్షన్స్ ఉంటాయి. లైక్ బీఎస్సీ కావచ్చు, లేకపోతే లైఫ్ సైన్సెస్ తీసుకుంటే ఎంబీబీఎస్ కావచ్చు, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్, దీంతో పాటుగా వెటర్నరీ కావచ్చు, డెంటల్, ఇలాగా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. అలైడ్ సైన్స్ కోర్సెస్ లైక్ బీపీటీ కావచ్చు, కార్డియాలజీ కావచ్చు, ఇట్లాంటి కోర్సెస్ కొన్ని ఉన్నాయి. నర్సింగ్ తీసుకోండి, ఇట్లాగా మల్టిపుల్ కోర్సెస్ ఆప్షన్స్. సో, ఈ మల్టిపుల్ కోర్సెస్ చూసినప్పుడు మనం దాన్ని ఎక్కడ చేయాలి, ఏ కాలేజీలో చదువుకోవాలి, కాలేజీలో చదువుకున్న తర్వాత ఫ్యూచర్ కెరియర్ ఎలా ఉండబోతుంది. సో, ఎంబీబీఎస్ చదివి, సపోజ్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్ మనం తీసుకుందాం. ఎంబీబీఎస్ చదువుకుంటే అందరూ టార్గెట్ చేసేది ఓన్లీ ప్రాక్టీస్ చేసే కెరియర్ తప్పితే వేరే కెరియర్ ఉండదు అనుకుంటారు. బట్ దాంతో పాటుగా మనకి క్లినికల్ రీసెర్చ్ సైడ్ కావచ్చు, టీచింగ్ సైడ్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు రీసెంట్ గా టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ కంపెనీస్ లో కావచ్చు, ఇవన్నిట్లో కూడా ఎంబీబీఎస్ చదువుకున్న వాళ్ళకి మల్టిపుల్ కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి. సిమిలర్లీ మనకి ఏ కోర్స్ తీసుకున్నా కానీ చాలా కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఆ కెరియర్ ఆప్షన్ మన దాకా రావాలి అని అంటే కోర్స్ ఎక్కడ చదవాలి? ఏ కంట్రీలో చదవాలి? ఇండియాలో చదువుకోవాలా? లేకపోతే బయట చదవాలా? సో, ఇండియాలో చదవాలి అని అంటే మనకి ఇక్కడ కౌన్సిలింగ్ ప్రాసెస్ అని, నీట్ క్వాలిఫై అవ్వాలని, మినిమం మార్క్స్ అని, ఇలాగా చాలా టీడీఎస్ ప్రాసెస్ అనేది మన ముందుకు వచ్చేస్తుంది. లేదా కాస్ట్ ఎఫైర్ అయిపోతుంది. చాలా మందికి ఎంబీబీఎస్ చదవాలని ఉంటుంది, బట్ ప్రాక్టీస్ చేయకుండా వేరే డొమైన్ లో, వేరే ప్రొఫెషన్ లోకి వెళ్ళాలనిపిస్తుంది. అంటే ఎంబీబీఎస్ రిలేటెడ్ గా ఉన్న అదర్ కెరియర్ ప్రాస్పెక్ట్స్ లోకి వెళ్ళాలనిపిస్తుంది. సో, అలాంటి వాళ్ళకి, లేకపోతే ఇప్పుడు వెటర్నరీ తీసుకోండి. వెటర్నరీలో ఇండియాలో చదువుకున్న వాళ్ళకి, లేకపోతే బయట చదువుకొని వచ్చిన వాళ్ళకి, లేకపోతే ఇంకో కంట్రీలో సెటిల్ అవ్వాలి అని అన్నా కానీ ప్రాసెస్ ఏంటో తెలియదు. సో, ఆ ప్రాసెస్ తెలియక బ్యాక్ స్టెప్ వేసి ఏదో కోర్సు కాంప్రమైజ్ అయ్యి జాయిన్ అయిపోతున్న పిల్లలు చాలా మంది. ఈ మల్టిపుల్ కోర్సెస్ ఆప్షన్స్ ఏమున్నాయి, వీటితో పాటుగా పిల్లలకి ఉండే కెరియర్ ప్రాస్పెక్ట్స్ ఏంటంటే, ఊరికినే చదువుకోవటానికి అడ్మిషన్ తీసుకోము కదండి. తీసుకొని అడ్మిషన్ అయిపోయి, కోర్స్ కంప్లీట్ అయిపోయి, ఆ తర్వాత పిల్లలు లైఫ్ లో సెటిల్ అవ్వాలి అన్న ఇంటెన్షన్ తోటే మన పిల్లల్ని చదివించడం అనేది జరుగుతుంది. సో, పిల్లలు కూడా అదే ఇంటెన్షన్ తోటి చదువుకోవటానికి వెళ్తారు. సో, ఈ ప్రాసెస్ అంతా అనుకున్నది అనుకున్నట్టు జరగాలి అని అంటే వాళ్ళకి రైట్ కోర్స్ అనేది గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. సో, వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఎంబీబీఎస్ సూట్ అవ్వాలని లేదు, లేకపోతే నీట్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ డాక్టర్ అయిపోతారన్న గ్యారంటీ. బట్ వాళ్ళకి ఆ ప్యాషన్ ఉండి, ఆ రైట్ యూనివర్సిటీలో ఉండి, ఆ రైట్ యూనివర్సిటీలో రైట్ సపోర్ట్ అనేది దొరికింది అని అంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళు అనుకున్న కెరియర్ ఆప్షన్ ని రీచ్ అవడానికి హెల్ప్ అవుతుంది. సో, ఇలాంటి చాలా డౌట్స్ పేరెంట్స్ కి కెరియర్ పరంగా, కెరియర్ గైడెన్స్ పరంగా ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా ఒకటే, కింద డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. మా ఎక్స్పర్ట్స్ మీ పిల్లల్ని అనలైజ్ చేసి వాళ్ళకున్న పర్సంటేజెస్ ప్రకారంగా, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ప్రకారంగా ఏ కోర్స్ చదివితే బాగుంటది, ఎక్కడ చదివితే బాగుంటది అనేది డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ తో పాటుగా ఫ్రీ గైడెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఆ ఫ్రీ గైడెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ని తీసుకున్నాక మీరు ప్రాపర్ డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఆ తీసుకున్న డెసిషన్ అనేది పిల్లల జీవితానికి మంచి ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. సో, మీరు పిల్లల కోసంగా థింక్ వైజ్లీ, చూస్ వైజరా.